ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చి తిని నీతిమంతులను పిలువరాలేదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్పి పాపులను రోగులతో పోల్చాడు. పాపమనే రోగం వచ్చిన వారికి పరమ వైద్యుడు యేసే. ఈ లోకములో అనేక రకాల రోగాలు ఉన్నాయి. కొన్ని రోగాలు వెంటనే తగ్గిపోతాయి, కొన్ని రోగాలు అంటిపెట్టుకునే ఉంటాయి. మనకు ఏదో ఒక రోగము వస్తే డాక్టర్ గుర్తుకు వస్తాడు. రోగం వచ్చిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే రోగం ముదిరి చనిపోతాం. ఈ లోకంలో మనము పాపాలు చేస్తుంటే దేవుడు రోగాలు పంపడం ద్వారా మనుషులను నాశనం చేస్తాడు. దేవుని మాట వినని అవిధేయులను నాశనం చేయడానికి దేవుడు దగ్గర ఉన్న ఆయుధాల్లో ఒక ఆయుధం రోగం ఒకటి. గుంపులుగా మనుషులను నాశనం చేయడానికి దేవుడు తెగుళ్ళు పంపించి నాశనం చేస్తాడు. దేవుని మాట శ్రద్ధగా వింటే మంచి ఆరోగ్యం. ఆదాము అవ్వలను పరిపూర్ణ ఆరోగ్యంతో నీతిమంతులుగా పుట్టించాడు. అయితే వారు ఏదైనా తోటలో వారు అత్యాశలకు పోయి దేవతల్లాగా వెలిగిపోవాలని దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడ్డల తెలివినిచ్చే పండు తిని సాతాను ద్వారా పాపమనే రోగం అంటించుకుని చావు కొని తెచ్చుకున్నారు. పాపమనే రోగముతో చనిపోయే వారంతా నరకానికి పాత్రలవుతారు. పాపమనే రోగం ముదరక ముందే దాన్ని వదిలించుకోవాలి. ఈ పాపమనే రోగం మనుషులకు శారీరకంగా ఆధ్యాత్మికంగా చంపుతుంది. ఈ పాపమనే రోగమును నయం చేయగల డాక్టరు ప్రభువే. ఈ లోకములో మనకు వచ్చే రోగాలను నయం చేసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజుతో పాటు మందులు, టెస్టులకు ఎంతో ఖర్చు పెట్టాలి. అయితే మన పాపమును రోగం నయం కావాలంటే పరమ వైద్యుడైన ప్రభు తప్ప ఎవరూ లేరు. ఆయన ఈ లోకానికి వచ్చిందే మనకి ఉన్న పాప రోగాన్ని నయం చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. పాపమనే రోగముతో ఉండి ప్రభువు పుట్టారని పండగ చేసుకుంటే ప్రయోజనం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి మన రోగం నయం చేసుకుంటేనే ఆయన ఈ లోకానికి వచ్చినందుకు ఫలితం కదా. ప్రభువు నీ పాపాన్ని తొలగించి నీకు పరిశుద్ధత ఇవ్వడానికి వచ్చాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి, మేము విన్న లేఖనము వాక్య ప్రకారం మీ పిలుపు మరి పాపులమైన మాకు నైనా మీ పిలుపు ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న మీ పిలుపు అది ఏ
భారమైన పాపమైన మేము మీ యందు విశ్వసించి మీరిచ్చే క్షమాపణ నిత్యత్వాన్ని పొందుకునే బాధ్యత ప్రతి వారికి దయచేయండి. మీరిచ్చే పరిశుద్ధతను ప్రతి వారు కూడా పొందుకోగలగటానికి సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి ఈ యొక్క నూతన సంవత్సరం 4 నెలలు మీరు రెక్కల కింద భద్రపరచుకోవడమే కాక 5వ నెలలో మేము రావడానికి మీరే కృప చూపించారు. గడిచిన కాలం అంతా కాపాడిన దేవుడుగా, ఇంతవరకు కాపాడిన దేవుడికి ఇక ముందు కూడా మీరే కాపాడాలని కోరుకుంటూ మీ బిడ్డలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వమని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలం లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.